ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాము. ప్రార్థనలో ఉండండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. రోజులాగా ఈరోజు కూడా దేవుని వాక్యంలోకి వచ్చి ఉన్నాం కనుక మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడిపే అవకాశం దేవుడు మనకి ఈ లైవ్ ద్వారా ఇచ్చినందుకు లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే చక్కగా రాత్రి అంతా నిద్రపోయారా? మరి యొక్క దినంలోకి వచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాము, ఆయనతో ఉందాము, ఆయన సేవలోనే మన జీవితం గడుపుదాం. ముందుగా దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. అవును తండ్రి, దానియేలును సింహపు బోనులో దానియేలుతో కూడా ఉన్న తండ్రి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంటలలో తండ్రి, వారితో ఉన్న దేవుడు అయ్యా. నీవు మాతో కూడా ఈరోజు ఉండి మేము మాట్లాడుతున్న ప్రతి మాటలో నీ కృపా దీవెనలతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెనని చెప్పారా? ఆమెనని చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. రండి, రోజులాగా ఈరోజు కూడా వాక్య భాగంలోకి వెళ్దాము. కొద్దిగా 10 నిమిషాలు మాత్రమే, మనం ఎక్కువ సమయం తీసుకోము. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొంచెంగా దేవుని వాక్యాలు వినాలనేదే నా ఆశ. నేను తెలుసుకున్నట్టే కాదు, దేవుని గురించి మీకు కూడా తెలపాలని నా ఒక కోరిక. ఆ కోరిక నేను నెరవేరుస్తున్నాను కనుక ఈ విధంగా చెప్తే నేను అనేక ఆలయములలో బోధిస్తాను, మరి బహిరంగ సభల్లో బోధిస్తాను, కుటుంబ ప్రార్థనలో బోధిస్తాను. అయినా కూడా ఇంకా నాకు సరిపోవట్లేదు. ఇంకా దేవునితో ఎక్కువ సమయం గడపాలనేది నా ఆశ. కొన్ని నిమిషాలు కూడా ఖాళీగా ఉండటానికి నా మనసు, నా తలంపులు ఏవి కూడా మరి అంగీకరించట్లేదు. అందుకని దేవునిలోనే నేను గడపాలని నిశ్చయించుకున్నాను. ఈ విధంగా ఇంకా ఎవరైనా సెల్ ఫోన్ల ద్వారా కానీ ఇలా యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటారేమోనని చెప్పి కొద్దిగైనా నా మాటలు వినపడతాయి వారి చెవిన. ప్రభుని అంగీకరిస్తారనే ఆశ నాది. ఎందుకంటే ఆ రోజు సమరయ స్త్రీ, మరి క్రొత్త నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీ గురించి మనకందరికి తెలుసు. ఆమె యొక్క జీవితం మంచిది కాకపోయినప్పటికీ ప్రభు ఆమెతో మాట్లాడారు. ఆమె వెళ్ళి ప్రకటించింది ఊర్లోకి వెళ్ళి, దేవుణ్ణి నేను చూశాను, నేను చేసినవన్నీ చెప్పిన వాడిని నేను చూశానని ఆమె గర్వంగా చెప్పినది. కనుక ఈరోజు నేను కూడా గర్వంగా చెప్పాలి. ఆయన విషయాలన్నీ తెలిసిన వారి కొన్ని అయినా నాకు తెలిసిన వారికి మీకు చెప్పాలనేది నా ఆశ. రండి ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ముందుగా ఏబు గ్రంథం చూసుకుందాం. ఈరోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో చూసుకుందాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5 వచనాలు మాత్రం మనం చూసుకోగలుగుతున్నాం. ఉజు దేశమందు ఒక మనుష్యుడు ఉండేను, ఏబు అని ఒక మనుష్యుడు ఉండేను. ప్రియులారా బాగా వినండి, ఉజు దేశమందు ఏబు అని మనుష్యుడు ఉండేనని చెప్తున్నాను. మనుష్యుడు అంటే ఉజు దేశంలో ఇంకా మనుషులు లేరా? మరి మనుష్యుడుండును అని ఒక్కని మాత్రమే ఏకవచనంతో చెప్పి ఉన్నారు అన్నమాట. మనుష్యుడు ఉండెను అని. మనుష్యుడుండెను, మనుష్యుడంటే ఆ మనిషికి ఒక గుర్తింపు కలిగినది, చెప్పుకోతగిన మనిషి, ఆ మనిషికి ఒక విలువ ఉన్నది. లోకంలో ఎంతో మంది ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే నిర్ణయించబడతారు దేవునిలో. ఆశీర్వాదాలు పొందేదానికి, మారు మనసు పొందేదానికి, రక్షణ పొందేదానికి ఎంతో మందికి అవకాశం ఉంటుంది. కానీ సేవకులుగా ఆయన పని చేయటకు, ఆయన వాక్యం బోధించే వారు కొంతమంది మాత్రమే ఉంటారు.
అలాంటి వాళ్ళలో ఈయన గురించి ఒక గొప్ప ప్రవక్త లేకపోతే ఒక మంచి మనుష్యుడని చెప్పుకోవటానికి ఊజు దేశం ముందు ఒక మనుష్యుడుండేను, యథార్థవర్తనుడు, న్యాయవర్తుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. బాగా వినండి ప్రియులారా, యథార్థవంతుడంటే మనకందరికి తెలిసినది, హృదయంలో ఏది ఉంటే అదే మాట్లాడేవాడు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని, కొంతమంది లోపల ఎన్నో ఉంటాయి కానీ పైకి పలకరిస్తూ ఉంటారు, పైకి బాగా మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళు కొంత దూరం పోయిన తర్వాత వారి గురించి ఏదో చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి, అలా కాకుండా యథార్థంగా జీవించే మనిషి అని ఆయనకు ఒక మనుషుడుగా గుర్తింపు ఉన్నది. రెండవది న్యాయవంతుడు. న్యాయవంతుడు అంటే న్యాయము యథార్థత రెండు అటు ఇటుగా కొంచెం ఈక్వల్గానే ఉన్నాయి. అయినప్పటికీ న్యాయవంతుడు అంటే ఇరువురు పక్షాన్ని కూడా న్యాయం చేయదగినవాడు. ఒకరి వైపు చూడకుండా, ఒకరి తట్టే న్యాయం పలకరించకుండా, ఇరువురి మధ్య న్యాయము సఖ్యత కలిపి ఐక్యత చేసి వారి న్యాయముగా మాట్లాడేవాడు న్యాయవంతుడు. ఆ సమయంలో ఒక జడ్జిమెంట్ చేయగల మనసున్న మనిషి అతను. అందుకని న్యాయవంతుడని చెప్తున్నాడు దేవుడు. తర్వాత భయభక్తులు కలిగిన వాడంట. ఎవరి పక్షాన? మనుషుల పక్షాన. మనుషులు భయపడుతున్నాడా? లేకపోతే ఇహలోకమైన ఇంకేదైనా మరి దేవతల దేవుళ్ళకి భయపడుతున్నాడా? లేదండి, యెహోవా దేవునికి భక్తుడై ఉన్నాడు. యెహోవా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం బైబిల్లో చూసుకుంటున్నాం. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇప్పుడు 3 వచ్చాయి. 4వదిగా చెడుతనమును విసర్జించిన వాడు. 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 4 చెడుతనమును విసర్జించేవాడుగా చూసుకుంటున్నాం. విసర్జన అంటే మనకు అందరికి తెలుసు. విసర్జన అంటే ఉమ్మివేయబడినది, తీసివేయబడినది. అది ఒక డస్ట్బిన్ లో పడేస్తాయి, దాన్ని మనం తాకము, దాన్ని ఏ విధంగా ఉంటే టచ్ చేయమే, దాన్ని జ్ఞాపకం చేసుకోనము. విసర్జన, ఆ చెడుతనమును విసర్జన చేసేస్తాడు, ఇక వెకేట్ చేసేసాడు. 5వదిగా ఆయనకి 7 కుమారులు, 3 కుమార్తెలుగా సంతానాన్ని మరి 10 మంది బిడ్డలుగా దేవుడు ఇచ్చున్నట్లుగా కనపడుతున్నాం. మరి 6వదిగా ఆస్తిపాస్తుల గురించి. ఆస్తిపాస్తులు సబ్సెంట్ గా ఉన్నాయి ఆయనకి, సమృద్ధిగా ఉన్నాయి, ఎక్కడ ఏమి కొదవలేదు. 7,000 గొర్రెలు ఉన్నాయి ఆయనకి, 3,000 ఒంటెలు ఉన్నాయి. ప్రియులారా, ఒక ఒంటె కూర్చోవాలంటే మన ఇల్లంతా సరిపోదు, చాలా ఎక్కువ ప్లేస్ కావాలి ఒక ఒంటికి. కానీ అయితే 3,000 ఒంటెలకు పెట్టుకునే స్థలము, ఆ ఒంటెలు అవన్నీ ఉన్నాయంట ఆయనకి. చూడండి ఇంకా ఎంత స్థలం ఉంటుందో, ఎంత పెద్ద గ్రౌండ్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ కాంపౌండ్ లేకపోతే ఒక దొడ్డి అనుకున్నాం దాన్ని. తర్వాత 5 జతల ఎడ్లున్నాయంట. 5 జతల ఎడ్లు అంటే మనకు అందరికి తెలుసు పిల్లలు. తర్వాత 500 ఆడగాడిదలు ఎందుకు? ఇంకా పిల్లలు పెడతాయి కాబట్టి మరి ఆడది అని అక్కడ చూపబడినది. చూడండి ఇంకా ఏమున్నాయి, భయమందు పనివారు. చూసారు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, సబ్సెంట్ గా 10 మంది పిల్లలు కలిగినవాడు. మరి 6వదిగా వచ్చినట్లయితే బహుమంది పనివారు కలిగి ఉన్నాడు. బహుమంది పనివారిని కలిగి ఉన్నాడంట. ఎందుకంటే ఇంత ఆస్తులు ఉన్నాయి, గొర్రెలు కాచేదానికి కావాలా, ఎడ్లు కాచేదానికి కావాలా, మరి ఆడుగాడిదలను చూసుకునే వాళ్ళు కావాలా. అంత మాత్రమే కాకుండా ఆ ఒంటెలను కూడా పరిపాలించే, ఆ ఒంటెలను సాకే వాళ్ళు కూడా కావాలి. బహుమంది పనివారు కావాలా. ఒక్క ఒంటికి ఒక 2-3 ఉండొచ్చు పనివారు. దాన్ని బట్టి ఎంతమంది పనివారు ఉన్నారో చూడండి. ఇంతమంది పనివారు కలిగి బహు ఆస్తిపరుడై ఉండను. తూర్పు దిక్కున జనులందరిలో గొప్పవాడిగా ఉండినట్లుగా 8వగా మనం చూసుకుంటున్నాం. మొదటిగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, 10 మంది బిడ్డలను కలిగిన వాడు, మరి ఆస్తిపరుడు, అన్ని విషయములలో బహుమంది పనివారు కలిగిన వారు, ఇంకా తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతనే గొప్పవాడిగా 8గా చూస్తున్నాం. ఆయన 8 తలాంతులుగా ఆయనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అతని కుమారులందరూ అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు కూడినప్పుడు తమ 3 చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వాళ్ళని వారిని పిలువనంపుచు వచ్చింది. చూడండి ప్రియులారా, ఒక్కొక్కరు 7 కలిసి ఒక ఇంట్లో ఉండకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెలు మొత్తం 10 మంది కూడా ఆ 7 అన్నదమ్ములు విందు దినములు చేసుకుంటూ తన అక్క చెల్లెండ్రు వారి ఇంటికి పిలుచుకుంటూ భోజనాలు విందులు చేసుకుంటూ ప్రతిరోజు విందంటే మనకు తెలుసు. విందంటే ఎక్కడో పెళ్లి ఫంక్షను లేకపోతే ఇంకేదైనా అకేషన్స్ అయితేనే విందంటారు, కానీ మామూలుగా కుటుంబాలు అయితే విందని చెప్పుకోరు కదా.
అలా ప్రతిరోజు కూడా విందు చేసుకుంటున్నారంట. ఒక్కొక్కరు ఇంట్లో ఆ 7 వంతులు చొప్పున ఒక్కొక్కరు విందులు చేసుకుంటున్నప్పుడు అక్క చెల్లెండ్రు పిలువనంపించుకొని ఆ లోపల వాళ్ళు కూర్చొని ఆ భోజనాలు ఆ విందులు చేస్తున్నప్పుడు తండ్రి భయపడుతున్నాడంట. చూడండి ప్రియులారా, తండ్రికి బిడ్డల పట్ల ఎంత బాధ్యత ఉన్నది ఇక్కడ. తండ్రికి బిడ్డల పట్ల బాధ్యత కలిగిన తండ్రిగా 9వగా మనం చూస్తున్నాం. 9వ తలంతుగా మనం చూస్తున్నాం ఆయన్ని. ఆ బిడ్డల పక్షాన ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో 9వగా మనం చూస్తున్నాం. 9వగా మరి ఆయన అనుకుంటున్నాడంటే నా బిడ్డల విందు దినములు చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోతారేమో, దేవుణ్ణి దూషిస్తారేమో, హృదయంలో పాపము చేస్తారేమో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎక్కడ పాపం చేయలేదు, చేసినట్లుగా మనకు బైబిల్లో లేదు. కానీ ఆయన ఆ తండ్రి యొక్క ఆలోచన మనం ఇక్కడ చెప్పుకోవాలి. తండ్రి ఎంతగా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడంటే అక్క చెల్లెండ్రు పిలుచుకొని అన్నదమ్ములందరూ కూడా ఒక్కొక్కరి ఇంట్లో విందు దినాలు చేసుకుంటున్నారు. ఏమైనా దేవుని దూషిస్తారేమో, దేవునికి ఇష్టం కాని కార్యం అక్కడ జరుగుతుందేమో అని ఆ తండ్రి యొక్క హృదయం భయపడుతుంది. ఎందుకంటే అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ముందుగా మనము 3వదిగా చూసుకుంటున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని 3వదిగా మనం చూసుకుంటున్నాం. ఆ భయంతో తమ బిడ్డలు, చూడండి ప్రియులారా, తల్లిదండ్రులు బిడ్డలు ఎట్టుపోతున్నారు చూసుకోరు, ఏం చేస్తున్నారు చూసుకోరు. ఈ రోజుల్లో అయితే ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకోరు. ఈ మధ్య ఒక వార్తలో చూసినప్పుడు తల్లిని కుమారుడు ఎంత అల్లారు ముద్దుగా పెంచిన కుమారుడు తల్లిని మరి ఆ కత్తితో పొడిచి ఆ డబ్బు కోసం చంపేసి ఆమెని పట్టుకుని బయటికి ఈడ్చినట్లుగా ఆ శవాన్ని కన్న తల్లిని, ఆమె ఒక టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ తల్లిని ఈడ్చుకొచ్చాడంట బయటికి. చూడండి, చెడు ప్రవర్తనలో ఉండిపోయారు, చెడు ప్రవర్తనకు అలవాటు పడిపోయారు, చెడు వ్యసనాలకు లోనైపోయారు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిని ఎన్నిసార్లు ఆ బిడ్డని కౌగిలించుకొని ఉంటుందో, ఎన్నిసార్లు పాలిచ్చుంటుందో, ఎన్నిసార్లు ముద్దాడి ఉంటుందో, ఎన్నిసార్లు ఆ బిడ్డని హత్తుకొని మళ్ళీ అల్లారు ముద్దుగా చూసుకున్నాను. ఎంత సంతోషపడగా నా బిడ్డ పెద్దవాడి మంచిగా ఉద్యోగం చేయాలా, మమ్మల్ని చక్కగా చూసుకోవాలా, మేము ఆ అబ్బాయి యొక్క ఎదుగుదలను చూసి మేమంతా సంతోషించాలని ఎన్ని ప్రశంసలు బిడ్డకి ఇచ్చిందో. కానీ ఆ బిడ్డలకు అది తెలియట్లేదు. అందుకని ఇక్కడ తండ్రి ఒకవేళ నా బిడ్డల పాపం చేసి దేవుని దూషించురేమోనని వారి విందు దినముల పూర్తి కాగలనే ఏమో తమ కుమారులను పిలిపించి పవిత్రపరిచినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ పిలువనంపించాడు. ఇప్పుడు తండ్రి వెళ్ళొచ్చు కదా బిడ్డల దగ్గరికి, కానీ తండ్రి వెళ్ళలేదు ప్రియులారా. తండ్రి స్థానం ఏంటంటే పవిత్రమైన స్థానం, పరిశుద్ధాత్మక నిలయమైన తండ్రి స్థానం. ఆయన హృదయంలో ప్రేమ ఉన్నది, ఆయన హృదయంలో ఒక మంచి గౌరవనీయమైన తలంపులు ఉన్నాయి. ఆయనకి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఆయన అక్కడ ఆ స్థానంలో ఉన్నాడు. అందుకని ఆ స్థానము విడిచి పాపము దగ్గరికి వెళ్ళలేదు. బిడ్డలైతే పాపము చేస్తారేమో అని క్లియర్ గా ఉన్నది. ఆ పాపము దగ్గరికి ఆయన వెళ్ళలేదు. పాపముని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. తండ్రి దగ్గరికి పిలిపించి వారిని పవిత్రపరచి, చూడండి ప్రియులారా, పవిత్రపరిచాడంట. స్నానం చేయించాడేమో, లేకపోతే ఆయన ప్రార్థన చేసుకొని పవిత్రత కలగాలి నా బిడ్డలకని ఎంత మాత్రం ఆయన దేవుని వేడుకున్నాడు. ఆ విధంగా పవిత్రపరచి, ఇది మనం 10వదిగా చూసుకున్నాం, పవిత్రపరచటం. అరుణోదయమున లేచి 11వదిగా చూసుకుంటున్నాం. ఉదయాన్నే అరుణోదయమున సూర్యునితోటే లేస్తున్నాడు. అరుణోదయమున లేచి ఉదయించటం అంటే మనకేంటి, ఒక గుర్తింపు, పుట్టుక, లేకపోతే మంచి స్థానంలోకి మనం వెళ్ళిపోతున్నట్టు. బాగా చదువుకుని ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ బిడ్డకి యూటర్న్ తీసుకుంది లైఫ్. అబ్బాయి ఈ రోజు నుంచి జీవితం స్టార్ట్ చేయాలనుకుంటాం. అలాగే అరుణోదయం, ఉదయించేదానికి బిడ్డలకు ఒక ఉదయింపు కలిగించాలని, వారికి ఒక వెలుగును చూపించాలని ఆ సూర్యోదయమున ఆ తండ్రి లేచాడు. వెలుగును చూపించడానికి బిడ్డలకి, చీకటిలో ఉన్న బిడ్డల్ని వెలుగులోకి చూపించడానికి ఆయన ఉదయాన్నే లేచాడు. కానీ అప్పట్లో ఆ దినాలలో యోబు గారు ఉదయాన్ని వెలుగుని బిడ్డలకు చూపించాడు. ఈ దినాలలో మనకి యేసు ప్రభు వారు మనకు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగును మనకు చూపిస్తున్నాడు. ఈ వాక్యం మన నోటి ద్వారా పలికించుటకు, మన చెవుల ద్వారా వినిచుటకు, కళ్ళ ద్వారా చూచుటకు, నోటి ద్వారా పలుకుటకు ఈ వెలుగుని మన యేసు ప్రభు అయిన మరి తండ్రి మన కోసం రక్తం ఇచ్చి తన ప్రాణమును పెట్టి మనల్ని కొని మనకిస్తున్నాడు. ఆ దినాలలో యోబు గారు తన కుమారులకి అరుణోదయమును చూపించాడు, ఉదయించే సూర్యుని చూపించాడు, ఉదయించే వెలుగును చూపించాడు.
11వదిగా చూస్తున్నాం. 12వదిగా వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించవచ్చును. ఒక్కొక్కరి నిమిత్తం. చూడండి ప్రియులారా, 4 కుమారులు 4 బిడ్డలుంటే కొంతమంది చెప్తుంటారు, అమ్మగారు మా ఇంట్లో ప్రేయర్ జరిపించండి, మా పెద్ద మీద బారసాల, మా చిన్న బాబుది పుట్టినరోజు, ఇంకొక బాబు పాస్ అయిన రోజు, మొత్తం కలిసి ఒకరోజు పెట్టమంటారు. మొత్తం కలిసి ఒకరోజు పెట్టచ్చా? ఎవరి కృతజ్ఞత వారికే చెల్లించాలి కదా. ఎవరి కృతజ్ఞత అర్పణలు, ఎవరి కృతజ్ఞతా స్తుతులు ఏ బిడ్డకి ఇచ్చిన తలాంతుని బట్టి ఆ బిడ్డకి చెల్లించాలి. కానీ ఇక్కడ అలాగే చేస్తున్నాడు. ఆ దినాలలో యోబు గారు తన బిడ్డల విషయమై ఒక్కొక్కరి నిమిత్తమై బాధపడుచు ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించచ్చు వచ్చాను. 10 మంది బిడ్డలకి 10 దహన బలులు అర్పించాడు. ఒక్కరోజా, లేకపోతే 2 రోజులా, లేకపోతే 10 రోజులా? 12వదిగా మనం చూస్తున్నప్పుడు ఏబు నిత్యమో అలాగు చేయిచుండెను. 5వ వచనం చివరి లైన్లో 5వ వచనం, ఏబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్లో ఏబు నిత్యమో అలాగు చేయించుండెను. నిత్యము, ఎవ్రీ టైం, ఎప్పుడెప్పుడైతే వాళ్ళు విందు దినములు చేస్తున్నారు, ఎప్పుడెప్పుడైతే వారు మరి అక్క చెల్లెలను పిలిపించుకొని వారు ఆ విందులు, ఆ వినోదాలతో, ఆ ముచ్చట్లో యహలోక ఆశలతో ఉండిపోయారు, ఒక్కొక్క దినమున నిత్యము ఏబు అలాగు చేయించుండెను. బిడ్డల విషయమై చూడండి ప్రియులారా, బిడ్డల విషయమై మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? కృతజ్ఞతలు పెట్టుకుంటున్నారా లేదా? మీ సంఘ సేవకుల్ని, లేకపోతే మీ సంఘంలో ఉన్న బోధకుల్ని పిలుచుకొని మీరు కృతజ్ఞత అర్పణలు ప్రతిరోజు చెల్లిస్తున్నారు. ఏ కాలానికి తగిన ఆ కాలం నుంచి ఆయన్ని వేడుకోవాలి. ఈ రోజు చేసేమలే 2 నెలల కిందట పెట్టుకున్న వాళ్ళు మాకేం పర్లేదు. లేదు, ఏబు నిత్యము అలాగు చేయొచ్చుండను, నిత్యము అలాగు చేయొచ్చుండను. ఏబు ఆ రోజుల్లో, ఆ దినాల్లో బిడ్డల కొరకు దహన బలి అర్పించుతూ వచ్చను. ఈ దినాలలో, ఈ రోజున మనకి యేసు ప్రభువారు తన విలువైన ప్రాణమును ఇచ్చేసి తన విలువైన రక్తమును మన కోసం ఎప్పుడు స్రవింప చేస్తూనే ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇంత మంచి వాగ్దానం మనకిచ్చినందుకు, మీరందరూ విన్నందుకు కూడా ఏమి నేర్చుకున్నారు, ఏమి తెలుసుకున్నారు? మీకు తెలిసిన దానికి ఇతరులకు చెప్పండి. మీ వాక్యం ఇతరులకు బోధించండి. మీరు కృతజ్ఞతలు చెల్లించాలంటే నిత్యం అలాగే ఏబు చేస్తున్న విధానంగా మీరు కూడా వీలైతే చూడండి. దేవుని కృపలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ఈ లోకములో లేదు ప్రేమ. తండ్రి దగ్గర ఖచ్చితంగా ప్రేమ దొరుకుతుంది. కనుక ఆయన ప్రేమను పొందుదాం, ఆయన దీవెనలు పొందుదాం. ఈ వాక్యంలో దేవుడు మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరికీ, అనుసరిస్తున్న మీ అందరికీ, లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి కృపలతో నింపును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అనండి.